నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వర్షంలోనూ కొనసాగిన కొండగట్టు గిరి ప్రదక్షిణ. ఎల్నీవో ప్రభావంతో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తీరాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బుధవారం గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా మాజీ చైర్మన్ కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షంలోనూ శ్రీరామ జయరామ జయ జయ రామ అని కీర్తిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. ముసురుకు భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారాం, మహారాజ్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆర్డీఓ మధుసూదన్, ఆలయ అంజనారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వర్షాలు కురవాలి, సమృద్ధిగా పంటలు పండాలని చెప్పేసి అయితే మంత్రులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కంటిన్యూగా వర్షం పడుతున్నా కూడా వర్షంలో కూడా గిరి ప్రదక్షిణ అయితే మంత్రులు అయితే కొనసాగించారు. ఈ కార్యక్రమాలు అంటే వర్షం కారణంగానైతే చాలా మంది కూడా భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చారు. అయినా కూడా ఆగకుండానైతే వర్షంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు మంత్రులు. హలో హాయ్, మీ బాలు కాయిత సిరిసిల్ల. నమస్కారం. చాలా గ్యాప్ వచ్చింది. శ్రవంత్ ఏమేమి చదివినమ్మా? ఇప్పుడు ప్రెసెంట్ డాక్సీలో జాయిన్ అయినా నేను. ఓకే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలా మా జిల్లాకు వచ్చేసి బ్యాన్ ఆశల వర్షం. ముసురుకున్న వాన అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 81.4 మిల్లీమీటర్లు పారుతున్న వాగులు వంకలు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి వద్ద పారుతున్న మూలవాగు, హన్మాజిపేటలో నారు పీకుతున్న కూలీలు, ఎగువ మానూరులోకి చేరుతున్న పాల్వంచ వాగు, మిడ్మానేరు ప్రాజెక్టుకు జలకళ, అంకుసపూర్లో పారుతున్న సాండ్రా వాగు. అంతేకాకుండా ఎల్లారెడ్డిపేటలో కూలిన ఇల్లు అంటే వర్షపాతానికైతే ఇల్లు అయితే కూలిపోయింది. ఒక్కటికి రైతులకైతే శుభవార్త. అంటే మనం కాలం ఉంటుందో ఉండదో అనుకున్నాం. మంచి టైంకి వర్షాలు పడుతున్నాయి భగవంతుని పుణ్యాన. కాంగ్రెస్ కూడా ఇది ప్లస్ అవుతుంది. ఎందుకంటే కరువు ఉంటే కాంగ్రెస్ పని కథమవుతుంది. ఎందుకంటే అంత కరువు ఉంటే మాత్రం అందరు ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు. అమ్మ ఏం రా ఏం కథరా అని చెప్పి. ఇట్లా కాలం అయ్యి ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుని ఎవరి పనులలో వాళ్ళు ఉంటే ప్రభుత్వం గురించి ఆలోచించడం బంద్ చేస్తారు. అవునా కదా శ్రవంతి గారు? వరుణదేవుడు ఖచ్చితంగా కరుణించిండు. ధన్యవాదాలు వరుణదేవునికి. మొత్తానికైతే రైతుల కళ్ళల్లో సంతోషం వెలువేసే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎల్లారెడ్డిపేట ఇల్లు కూలిందట. స్థానిక అధికారులు వీళ్ళని ఆదుకోవాలి. ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేయాలి. అది సీనన్న బాగా వర్షాలలో కూడా బాగా తిరుగుతుండే. సీనన్న ధన్యవాదాలు. మూల వచ్చి చాలా వెరీ హ్యాపీ. వర్షాలు పడుతున్నాయి, ఇక జాగ్రత్తగా ఉండండి. పోలీస్ శాఖ వారు మీకు సూచనలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా పాటించండి. వాహనదారులు కానివ్వండి, ఆ గ్రామాలలో ఇట్లా పాత ఇళ్లలో ఉండకండి. ఎందుకంటే మన ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు కదా, ఇట్లా ఊలే పరిస్థితి ఉంటుంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దోపిడీ కేసులో అల్లుడే అసలు సూత్రధారి. మా ఇంట్లో అల్లుడు కథం చేసి పారేసిండు సొమ్ము. పోలీసులు కూడా మంచి దొరకబట్టి వేస్తున్నట్టు అల్లుళ్ళు ఉన్నారు. ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నా ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు వచ్చేసి ఆధ్యాత్మికం పట్టణం అభివృద్ధి వైపు పయనం. 12 కోట్లతో గుడి చెరువు బండి నిర్మాణం. నేడు మంత్రి తుమ్మల చేతుల మీదుగా ప్రారంభోత్సవం. హాజరు కానున్న మంత్రులు పొన్నం, అడ్లూరి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం దివ్యక్షేత్రం ఆధ్యాత్మికతో పాటు పర్యాటక శోభను సంతరించుకుంటుంది. స్వామివారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు గుడి చెరువు 12 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు గట్టు వెంట అభివృద్ధి చేసిన నూతన పార్కు సందర్శకులను ఆకట్టుకుంటుంది. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 ఫీట్ల ఎత్తైన శివుడి విగ్రహం ప్రధానంగా ఆకర్షణీయంగా నిలుస్తుంది. సందర్శకులు వాకర్స్ కోసం నీడనిచ్చే షేడెడ్ పాత్వేలు, ఆధునిక శైలితో లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు తన నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటుండు, మంచి నిధులు తెచ్చుకుంటుండు. దీనికి హ్యాట్సాప్ చెప్పాలి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలు కూడా అదృష్టవంతులుగా భావించాలి శ్రవంతి గారు. ఎందుకంటే ఒకప్పుడు సిరిసిల్ల నియోజకవర్గం కూడా అద్భుతంగా అప్పుడు డెవలప్ అయింది. ఆ తరహాలోనే ఆది శ్రీనివాస్ గారు చాలా అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా టెంపుల్ డెవలప్మెంట్, గుడి చెరువు ఇట్లా అయింది. ఇప్పుడు దాన్ని ఇంకా నిధులు తెచ్చి, ఎందుకంటే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం అవన్నీ కలిసి వస్తున్నాయి వేములవాడకి. సరే, ఇక సిరిసిల్ల నియోజకవర్గాన్ని నిధులు ఎక్కువ వస్తున్నాయా తక్కువ తర్వాత చర్చించడం. కానీ వేములవాడ విషయంలో ఆది శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం. ఆయన పాపం ప్రజల్లో ఎక్కువ ఇప్పుడు ఉండడానికి ప్రయత్నం చేస్తుండు. శివుని ప్రతిమ పెద్దది, 40 ఫీట్లతో ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఎక్కడెక్కడ నుంచో కూడా స్వామివారిని 12 కోట్ల దగ్గర 150 కోట్ల రూపాయలు ఇప్పుడు తెచ్చుకున్నాడంట. ఆయన నియోజకవర్గాలు అవన్నీ చూసుకుంటే 250 కోట్లు దాటినాయి అంటున్నారు. కానీ సీనన్న సిరిసిల్ల నియోజకవర్గం మీద ఒక చూడు కన్నీ కొంచెం. ఎందుకంటే
అన్ని నిధులు అటే అటే పోయేటట్టు అనిపిస్తుంది శ్రావంతి గారు. సరే, మేము సిరిసిల్ల వాసులం కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం సీనన్న, వెరీ హ్యాపీ. ఇట్లా ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటేనే ప్రజల్లో ఒక గొప్ప పేరు వస్తుంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది ఒక నాయకుని మీద. సరే, ఎవరికైనా సొంత నియోజకవర్గం మీద ఖచ్చితంగా అంత ప్రేమ అభిమానం ఖచ్చితంగా ఉంటుంది, తన నియోజకవర్గం తన అభివృద్ధి చేసుకుని ఉంటుంది. కానీ ముఖ్యంగా రాజన్న ఆశీస్సులు తప్పక ఉంటాయి. సీనన్న, మీ పీరియడ్ అయిపోయే లోపల ఖచ్చితంగా టెంపుల్ మొత్తం కంప్లీట్ చేయండి. ఎందుకంటే భక్తులు ఇబ్బంది పడుతుంది, కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఎవరికైనా కామన్గా ఇబ్బంది అవుతుంది. కానీ ఎంత తొందరగా రాజన్న ఆలయ అభివృద్ధి చేసి మళ్ళీ ఈ భక్తులు మన గర్భగుడి ప్లేస్లో దర్శనాలు చేసుకుంటే మళ్ళీ అదొక భక్తులకు అదొక హ్యాపీ, అదొక ఆనందం. ఎందుకంటే భీమన్న గుళ్ళే చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నంత హ్యాపీ ఫీలింగ్ ఉండదు. ఖచ్చితంగా తొందరగా అయ్యేటట్టు చూడండి సీనన్న. ఇంకేముందమ్మా, సినీ పక్కీలు 15 చేరింగ్ ఇది రామాడు తాళం ఉన్న ఇంట్లో చోరీ దొంగతనాలు బాగానే అవుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఖచ్చితంగా ఇది అది దృష్టి పెట్టాలి. ఇంతకుముందు గతకాలం లేవు, మళ్ళీ ఎందుకు పెరుగుతుంది అర్థమవుతుంది. గౌరవపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. మండల కేంద్రానికి చెందిన పత్తి స్వామి వాళ్ళ ఇంట్లో అయితే తాళం వేసారు. సో వారంటే తాళం వేసిన ఇళ్ళనే సెలెక్ట్ చేసుకుని అయితే దొంగతనానికి అయితే పాల్పడుతున్నారు. సో ముఖ్యంగా చుట్టుపక్కల వారు ఫోన్ చేసి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయని స్వామికి సమాచారం అందించారు. సో హుటాహుటిన స్వామి తన ఇంటికి చేరుకొని పరిశీలించాడు. తాళం పగులగొట్టి మరి సో ఈ దొంగతనానికి అయితే సరే, ఏదేమైనా సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ దొంగతనం స్టార్ట్ అయితే పోలీస్ శాఖ ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని పెట్రోలింగ్ టీం ఖచ్చితంగా పెంచండి సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రాణాలు తీసి కూడా సొత్తు ఎత్తుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రైతులు వర్షాకాలం జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్తున్నామంటే, ఎందుకు ఇట్లా విలువైన ప్రాణం పోయినాక మనం ఆలోచిస్తే ఏం రాదు. రైతన్నలు మీరు కూడా ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ శాఖలు కానీ పిల్లలు, ముఖ్యంగా మీ పిల్లల్ని ఈ చెరువులో నీళ్లు ఉన్నాయని చెరువుల ఈతలకు అటు ఇటు చేపలు పట్టడానికి నిన్న సిరిసిల్ల డిఎస్పీ గారు కూడా చెప్పినట్టున్నారు కదా, నాగేంద్రాచారి గారు. అవన్నీ ఖచ్చితంగా ఇవి మీరు పాటించండి. ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఆరోపణలు. వీళ్ళు రోజు ఒకటి బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళతో పంచాయతీ నడుతుంది. ఏముండదు కదా, బీజేపీ వాళ్ళు అయితే అది చెప్పరాదు వాళ్ళు. జై శ్రీరామ్ అంటారు అంతే. ఒక్క అభివృద్ధి పనులు ప్రజల సమస్యల కోసం అయితే బీజేపీ నాయకులు సిరిసిల్లాల ఉండదు. కేటీఆర్ అట్లా ఇట్లా. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ తింటారు. కాంగ్రెస్ మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా వ్యతిరేకంగా పెట్టారు. కేవలం బీఆర్ఎస్ మీద, ప్రతిపక్షం మీద ఈ బీఆర్ఎస్ వాళ్ళు పెడతారు. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఏం సోపతో నాకు ఎప్పటికీ అర్థం కాదు.